సాధారణంగా వైద్య వృత్తిలో ఉండేవారికి ఇతర రంగాలపై ఆసక్తి ఉండదని చాలా మంది అంటుంటారు. మేమందుకు భిన్నమంటున్నారా యువ వైద్యులు. విదేశాల్లో రుచి చూసిన ఓ వంటకాన్ని హైదరాబాద్లోని మధ్యతరగతి వారికి అందించాలని సంకల్పించారు. హోటల్ ప్రారంభించి సంవత్సర కాలంలోనే 20 లక్షల రూపాయలకు పైగా బిజినెస్ చేశారు. ఆ వంటకం స్పెషాలిటీ ఏంటో డియర్ బన్మీ వ్యవస్థాపకులు డాక్టర్ పవన్ ని అడిగి తెలుసుకుందాం. వారు ఇద్దరు వైద్యులు విదేశాలకి ఉద్యోగరీత్యా వెళ్లి అక్కడ ఓ వంటకాన్ని రుచి చూశారు. ఎలాగైనా భాగ్యనగరానికి ఆ వంటకాన్ని రుచి చూపించాలని ఏకంగా హోటల్ స్థాపించారు. ఆ హోటల్ స్థాపించి ఇప్పుడు ఎంతో మందికి ఆ రుచికరమైన వంటనైతే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. కానీ ఉద్యోగరీత్యా వైద్యులు అయి ఉండి ఏ విధంగా ఆ హోటల్ ప్రారంభించి ఆ హోటల్కి సంబంధించి కూడా ఎలా సక్సెస్ అయ్యారో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డాక్టర్ పవన్ ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. నమస్కారం పవన్ గారు. నమస్కారం. ఏంటండి మీ కుటుంబ నేపథ్యం ఏంటిది? ఎందుకంటే వైద్య రంగంలో అడుగు పెట్టారు, తర్వాత హోటల్ రంగంలో సక్సెస్ కావడం జరిగింది. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీరు ఎక్కడ చదువుకున్నారు ఏంటి? యాక్చువల్గా మాది వచ్చేసి కర్నూలు జిల్లా ఆదోని అనమాట. సో ఆదోని అక్కడి నుంచి యూజీ డిగ్రీ అయిపోయిన తర్వాత 3 years క్లినిక్ జర్నీ తర్వాత ఒక రోజు వియత్నాం కంట్రీకి వెళ్ళాలి అని చెప్పేసి అలా కంట్రీకి వెళ్ళినప్పుడు ఒక ర్యాండమ్గా స్ట్రీట్ ఫుడ్ లాగా, అంటే అక్కడ కనిపించిన ఫుడ్ నాకు నచ్చింది అనమాట. దాన్ని బాన్మీ అంటాం అనమాట. సో ఆ బాన్మీ అక్కడ చూసిన బాన్మీ ఇది ఇండియాలో స్టార్ట్ చేయాలి, ఎక్కడ లేదు, ఒకవేళ ఉన్నా కూడా 5 star హోటల్లో దొరుకుతుంది, అది కూడా కాస్ట్లీ ఉంటుంది, 600-700 ఉంటుంది, ఇది ప్రతి ఒక్కరు తినాలి అని చెప్పేసి ఉద్దేశంతో మేము కొత్త ఫుడ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు, ఇంత కష్టపడి ఇది పెట్టినా కూడా లాస్ అవుతుందేమో, కొద్దిగా ఆలోచించుకోవాలి, మన క్యాల్కులేషన్ మనకు ఉంటుంది కదా. సో అలా గచ్చిబౌలి డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్లో మేము మా ఫుడ్ స్టాల్ పెట్టడం జరిగింది అనమాట. వైద్య రంగం అనేది ఇటే నాతే జోక్, ఎందుకంటే నిత్యం కూడా అటు పేషెంట్ కానీ తర్వాత కొత్తకి సంబంధించి కూడా చదువుకుంటూ ఉంటారు. కానీ మీరు ఇటు వైద్య రంగాన్ని కూడా చేసుకుంటూ తర్వాత ఇటు హోటల్ రంగాన్ని ప్రవేశపెట్టడం అంటే ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? ఇదంతా అంటే మన పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనము ఒకటి నేను బ్యాలెన్స్ చేయగలుగుతాను, నా మెంటల్ స్టెబిలిటీ బాగుంది, నేను క్లినిక్ ఫుడ్ బిజినెస్ ఇంకా వేరే బిజినెస్ అయినా చూసుకోగలుగుతాను, నీ మైండ్ సెట్ ప్రభావం పైన ఉంటుంది. ఎందుకు ఇదే విధంగా ఇది హోటల్ స్పెసిఫిక్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంగా ఎందుకు అనుకున్నాను? ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే నేను ఒకటే అనుకున్నది ఏంటంటే, అరే నేను స్టార్ట్ చేశాను కరెక్టే, కానీ నా వల్ల చాలా మంది లైక్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఈ బ్రాంచ్ కావచ్చు, మా నల్లగండ్ల బ్రాంచ్ కావచ్చు, లైక్ ఎంప్లాయ్మెంట్స్ అనేది రొటేట్ అవుతుంది. మా గ్రో అయ్యే కొద్దీ మా నుంచి వేరే వాళ్ళు కూడా ఎక్కువ సర్వైవ్ అవుతారు. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సో మెయిన్గా మన టీం కూడా బాగుండాలి. అంటే ఈజీగా మనమే స్టార్ట్ చేయొచ్చు అనుకుంటాం, బట్ చాలా చాలా పెద్ద తప్పు. ఎవరైనా బిజినెస్ కానీ ఎవరైనా స్టార్ట్ చేస్తుంటారంటే యూ నీడ్ సమ్వన్ సపోర్ట్, మనకు సపోర్ట్ ఉండాల్సిందే. సో అలాగా నాకు సపోర్ట్కు దొరికింది మాత్రం మా డాక్టర్ నవీన్ అనమాట. కుటుంబాలకు సంబంధించి కూడా వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉన్నది? ఇంతకు ఈ ఫుడ్ బిజినెస్ దిగానంటే ఫస్ట్ వాళ్ళు అన్నది ఏంటంటే అస్సలు వద్దు, ఎందుకంటే రిస్క్తో కూడుకుపోయింది, ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది, అది ఇది అన్నారు. బట్ నాకు నమ్మకం ఏంటంటే యూనిక్గా స్టార్ట్ చేసిన నువ్వు చేసే పని మంచిది అయితే మాత్రం నీకు ఏదో ఒక రూపంలో సక్సెస్ అనేది వస్తుందని నమ్మాను, బాగా బలంగా నమ్మాను. సో అలాగా ఈ బాన్మీ అనేది యూనిక్ డిష్, అసలు ఎక్కడ దొరకదు. మేము ఈరోజు చెప్తున్నాం కదా, ఇండియాలో ఎక్కడ దొరకని డిష్ స్టార్ట్ చేసామంటేనే నీకు ఎక్కడో ఒక దగ్గర నీకు మంచి జరుగుతుందని అనుకున్నాం అనమాట. సో అలా మాకు మంచి జరిగింది. మిగతా బ్రాంచ్లు కానీ మిగతా ఫ్రాంచైజీకి సంబంధించి కూడా ఏమన్నా డెవలప్ చేసే అవకాశాలు ఏమన్నాయి? యాక్చువల్గా మా బ్రాంచ్ ఇది అయిపోయిన తర్వాత అందరికి నమ్మకం లేదు, ఓపెన్ చేస్తారా ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నట్టు. బట్ ఒక్కసారి మేము నల్లగండ్ల సెకండ్ బ్రాంచ్ ఆల్మోస్ట్ విప్రో సర్కిల్ గచ్చిబౌలి ఆ రూట్లో ఉంటుంది అనమాట, అపర్ణ నియమాల దగ్గర. సో ఓపెన్ చేయగానే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ది బెస్ట్ ఫీడ్బ్యాక్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఫ్రాంచైజ్ అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా మేము చూసి ఆలోచించుకొని, వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా మాతో చాలా మంత్స్ ట్రావెల్ చేశారనమాట. ఇప్పుడు ర్యాండమ్గా ఏదో సక్సెస్ వచ్చింది వెంటనే ఇచ్చేయాలనేది రూలే లేదనమాట. సో ఈ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ అంటే ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది అనమాట. లైక్ చెఫ్స్ విషయం అవ్వచ్చు, ఎక్కడ ఎవరు అందిన సపోర్ట్ మేము ఇస్తున్నాం అనమాట ఫ్రాంచైజ్ వాళ్ళకి. లైక్ మన స్టాఫ్ని కానీ రొటేషన్, ఇక్కడే వర్క్ చేసిన వాళ్ళని వెంటనే వేరే దానికి పంపించడం, మళ్ళీ కొత్త పర్సన్ తీసుకోవడం, ఇక్కడ ట్రైన్ చేయించడం, ఇవి జరుగుతాయి అనమాట. వాళ్ళకి ఆల్మోస్ట్ ఎక్కువ పర్సంటేజ్ లాభాలు ఉండేటట్టు. సో ఈ ఫుడ్ని ఎవరైతే నేను రాణించగలను, సో మేము ఎవ్వరికి చెప్పలేదు. ఫస్ట్ ఈ 1 year సేల్లో ఆల్మోస్ట్ ఒకే ఫుడ్ ఐటెంతో 20 lakhs సేల్ చేసామన్నమాట, ఒకే ఫుడ్ ఐటెంతో. సో ఇట్స్ నాట్ ఏ జోక్. సో అలా మా ఫ్రాంచైజ్ మోడల్ వచ్చేసి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వట్లేదు,
బాగా కష్టపడి మేము వర్క్ చేయగలుగుతాము, 100% మేము సపోర్ట్ ఇవ్వగలుగుతాము అనే వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. అంటే ఎక్కువ మంది కూడా ఫుడ్ రంగంలో ప్రవేశించాలని కూడా ఆసక్తిగా ఉంటున్నారు. కానీ అలాంటి వారికి మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి మీ నుంచి అంటే మీరు ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారో వాళ్ళ కోసం ఏమైనా చెప్పగలుగుతారా? సో ఎవరైతే ఫుడ్ బిజినెస్లోకి రావాలంటే మాత్రం ఫస్ట్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే మీకు దగ్గరలో ఉన్న హోటల్స్ అవ్వచ్చు, ఓనర్స్ అవ్వచ్చు, మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఊరికే దూకేస్తారు, ఎందుకంటే 90% హోటల్స్ క్లోజ్లో ఉంటాయన్నమాట విత్ ఇన్ 1 yearలో. అట్లా క్లోజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అవగాహన లేకపోవడం, కాస్ట్ మేనేజ్మెంట్ తెలియకపోవడము. ఏది అమ్మితే ఇప్పుడు బయట మార్కెట్లో ఒక రేట్ ఉంటుంది, ఇక్కడ ఒక మార్కెట్ మీరు ఇచ్చేది ఒక ప్రైసింగ్ ఉంటుంది. ఇలా కాకుండా ఒక ప్రాపర్ స్ట్రాటజీస్తో వెళ్ళాలంటే మీకు అంతా ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. లైక్ కొంతమంది షేర్ చేస్తారు, కొంతమంది షేర్ చేయరు. లేదు నేను డైరెక్ట్గా దూకేస్తాను అనే వాళ్ళు కూడా ఉంటారు. బట్ దూకేయాలంటే ఏం చేస్తారంటే ప్రాపర్గా మీకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ వచ్చే వర్క్ చేస్తూ మీ అమౌంట్ ఇక్కడ రొటేషన్ చేస్తూ అక్కడ నేర్చుకుంటానని ఓకే అనమాట. సో అలా నేర్చుకున్నా సరిపోతుంది, సక్సెస్ అనేది గ్యారంటీ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేది ఏంటంటే మెంటల్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ ఉంటేనే దిగండి. ఎందుకంటే ప్రతి బిజినెస్లో సక్సెస్ అనేది త్వరగా చూస్తారు, బట్ ఫుడ్ బిజినెస్లో కొద్దిగా లేట్ అయి చూస్తారనమాట. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఖచ్చితంగా ఫుడ్ రంగంలో ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి, తర్వాత ఓపికతో కూడా ఉండాలి. తర్వాత ఏదైతే రంగంలో ప్రవేశించినప్పుడు కూడా దాని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే వాటిలో అడుగు పెట్టాలని చెప్పి కూడా డాక్టర్ పవన్ గారు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.